This parenthesis conference ఇచ్చుకుంటాం. will now be మళ్ళీ ఏమంటాం recorded. ఇక్కడ and a group of values. So these values are enclosed by the curly brace system. It is called as a set. Only value. ఇప్పటి వరకు మన డిస్కషన్ అంతా వాల్యూ మీదనే జరిగింది. నా అలా కాదు సార్, నాకు వాల్యూ అనేది ఆల్ కేసెస్ లో సూటబుల్ కాదు, కొన్ని కేసెస్ లో వాల్యూ సూటబుల్ కాదు. ఓన్లీ వాల్యూ ఇస్ నాట్ సూటబుల్. ఎప్పుడు వాల్యూ నాట్ సూటబుల్ కాదు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజీలో బీటెక్, ఇది మీ బీటెక్ కాలేజ్, మీ కాలేజీలో చాలా కోర్సెస్ ఉన్నాయి, చాలా ఇయర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇయర్ ఉంది, సెకండ్ ఇయర్ ఉంది, ఫస్ట్ ఇయర్ ఉంది, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు, ఫోర్త్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారు. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు వన్ స్టూడెంట్, ద స్టూడెంట్ నేమ్ ఈజ్ కాల్డ్ యాజ్ నాగార్జున స్టూడెంట్ క్లాస్కి వచ్చేలా తెలుసుకోవాలి ఈరోజు. ద స్టూడెంట్ నేమ్ ఈజ్ నాగార్జున. ఓకే, ఆ చదివే కాలేజ్కి వెళ్ళాం మనం, ఆ పిల్లలు చదివే కాలేజ్కి వెళ్ళి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి సార్ ఐ వాంట్ నాగార్జున ఈజ్ ప్రజెంట్ ఆర్ ఆప్షన్ అడిగాం. వాల్యూ నాగార్జున ఈజ్ అనేది ఒక వాల్యూ మాత్రమే. ఈ వాల్యూని మామూలుగా అయితే ఏం చేయాలి, వెళ్ళగానే ప్రిన్సిపాల్ ఏమంటాడు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ బాబు అంటాడు. సో మనం చెప్పలేము. ఓకే, ఇమీడియట్గా మళ్ళీ ఇంటికి ఫోన్ చేసి నాగార్జున ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అడగాలి. ఓకే, నాగార్జున సెకండ్ ఇయర్ అని చెప్పారు. అగైన్ సెకండ్ ఇయర్ అని ప్రిన్సిపాల్ అడిగితే ప్రిన్సిపాల్ ఏమంటాడు, మళ్ళీ ఏ బ్రాంచ్ రా బాబు అంటాడు. ఈసీఈ బ్రాంచా, ట్రిపుల్ బ్రాంచా, మెకానికల్ బ్రాంచా, సిఎస్సి బ్రాంచా, ఐటీ బ్రాంచా, బ్రాంచ్ పేరు చెప్పమంటారు. ఒకవేళ ఈసీఈ అన్నాం, ఈసీఈలో అగైన్ మా దగ్గర 4 సెక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ సెక్షనా, సెకండ్ సెక్షనా, థర్డ్ సెక్షనా, ఫోర్త్ సెక్షనా, ఫిఫ్త్ సెక్షనా, సెక్షన్ పేరు చెప్పమంటారు. అండ్ సెక్షన్ పేరు చెప్పాలి. అగైన్ సెక్షన్ పేరు చెప్పగానే సెకండ్ సెక్షన్ అన్నామనుకో, పొడుగునే నాగార్జున, పొట్టుగునే నాగార్జున. ఒకవేళ పొడుగు నాగార్జున అనుకో, ఎర్రగుండే నాగార్జున, నల్లగుండే నాగార్జున. డిఫరెంట్ దీంట్లో క్లాస్ వస్తుంది. ఎందుకు? యు ఆర్ ఆల్వేస్ వర్కింగ్ ఆన్ ద వాల్యూ మీదనే వెళ్తున్నాము. వాల్యూ మీద వెళ్ళినప్పుడు ఫైండ్ అవుట్ చేయలేం. ఇదే స్టూడెంట్ ని కాలేజీలో మనం ఫైండ్ అవుట్ చేయడం దేని ద్వారా ఈజీ, దేని ద్వారా గట్టిగా అందరూ అని మాడాలి. ఇదే స్టూడెంట్ కాలేజీలో నాగార్జున ఫైండ్ అవుట్ చేయడం ఈజీనా, నాగార్జున ఫైండ్ అవుట్ కాకుండా నాగార్జున హాల్ టికెట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీనా? దేని ద్వారా ఈజీ? హాల్ టికెట్ నెంబర్ ద్వారానా, రోల్ నెంబర్ ఆర్ సీరియల్ నెంబర్ ఆర్ హాల్ టికెట్ నెంబర్? హాల్ టికెట్ నెంబర్ ద్వారా ఫైండ్ అవుట్ చేయటం ఈజీయా, నేమ్ ద్వారా ఫైండ్ అవుట్ చేయటం ఈజీయా? ఒక కాలేజీలో చాలా మంది నాగార్జున ఉండొచ్చు, బట్ చాలా మందికి ఒకే హాల్ టికెట్ నెంబర్ ఉండదు. అంటే ఇక్కడ మనం దేని ద్వారా ఫైండ్ అవుట్ చేయటం ఈజీ? మనకి స్టూడెంట్ నేమ్ కంటే స్టూడెంట్ హాల్ టికెట్ నెంబర్ ఈజ్ ఈజీ. నేమ్ అనేది వాల్యూ, హాల్ టికెట్ నెంబర్ అనేది ఎందుకు చూద్దాం. లేదా మనం ఒక బ్యాంక్కి వెళ్ళాం, బ్యాంక్కి వెళ్తే దేని ద్వారా మిమ్మల్ని ఫైండ్ అవుట్ చేయటం ఈజీ? అకౌంట్ నెంబర్ ద్వారా ఫైండ్ అవుట్ చేయటం ఈజీ. ఇండియా వచ్చారు, ఇండియాలో మిమ్మల్ని దేని ద్వారా ఫైండ్ అవుట్ చేయటం ఈజీ? ఓకే, ఆధార్ నెంబర్ ద్వారా. ఓకే, అంటే ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ ఉంటుంది, పర్సన్ నేమ్ ఉంటుంది, హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, స్టూడెంట్ నేమ్ ఉంటుంది, అకౌంట్ నెంబర్ ఉంటుంది, కస్టమర్ కస్టమర్ యొక్క నేమ్ ఉంటుంది, లేదా పాన్ నెంబర్ ఉంటుంది, అండ్ పర్సన్ నేమ్. ఎందుకు? ద పాన్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ యూనిక్, పర్సన్ నేమ్ ఈజ్ డిఫరెంట్. చాలా మంది శ్రీనివాస్ ఉండొచ్చు, చాలా మంది పవన్ ఉండొచ్చు, చాలా మంది రాములు ఉండొచ్చు, చాలా మంది వెంకటేశ్వరు ఉండొచ్చు, బట్ అందరికి పాన్ నెంబర్ మాత్రం ఏముంటుంది? సేమా డిఫరెంటా? డిఫరెంట్. ఆధార్ నెంబర్ సేమా డిఫరెంటా? డిఫరెంట్. అకౌంట్ నెంబర్ ఇస్ సేమా డిఫరెంటా? డిఫరెంట్. హాల్ టికెట్ నెంబర్ ఇస్ సేమా డిఫరెంట్? డిఫరెంట్ హాల్ టికెట్ నెంబర్. ఓకే, ఫోన్ నెంబర్ ఇవే కాకుండా నీ ఫోన్ నెంబర్ కూడా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫోన్ నెంబర్ ఉంది, ఫోన్ నెంబరు అండ్ ద పర్సన్ నేమ్. ఒక ఇంటికి వెళ్ళాం, పెద్ద రెసిడెంట్ క్యాంపస్కి వెళ్ళామని, పెద్ద అక్కడ 1000 ఇల్లులు ఉన్నాయి, 1000 ఇంట్లో ఒక అతను కావాలి, నాకు వినోద్ కావాలి. ఐ వాంట్ టు ఫైండ్ అవుట్ ద వినోద్. దేని ద్వారా ఫైండ్ అవుట్ చేయడం ఈజీ? సెక్యూరిటీ వన్ స్టార్టింగ్ లో గేట్ లో అడిగామనుకోండి, ఎవరి పేరు వినోద్ రా బాబు అన్నా అనుకో, ఈజ్ కాల్డ్ యాజ్ ఎ రెసిడెంట్ నేమ్. ఒక పిల్లడు వినోద్ కావాలి నాకంటే ఏమంటున్నాడు? బండి మీద పోయే వినోదా, కారులో పోయే వినోదా, ఎర్రగుండే వినోదా, నల్లగుండే వినోదా, ఊరికే ఇంట్లో కూర్చునే వినోదా, ఊరికే ఆఫీస్లో ఉండే వినోదా, ఏ వినోద్ కావాలి కనిపి వస్తుంది. దేని ద్వారా ఫైండ్ అవుట్ చేయడం ఈజీ? ఫ్లాట్ నెంబర్. టు ఫైండ్ ద ఫ్లాట్ నెంబర్ లేదా ఫ్లాట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ. ఇందులో దీన్ని ఏమంటున్నామంటే అప్ టు ఇక్కడ వరకు మనం చేసిన ఆపరేషన్ అంతా కూడా బేస్డ్ ఆన్ ద వాల్యూ. బట్ ఇప్పుడు వాల్యూ కాదు, బేస్డ్ ఆన్ ద కీ. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ కీ. బాగా గుర్తుపెట్టుకోండి. ఏ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఉన్నంతసేపు లిస్ట్ చేశాం. ఏ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఉన్నంతసేపు మనం ఏం ఆపరేట్ చేసాం? టపుల్ ఆపరేట్ చేసాం. లిస్ట్ ఆపరేట్ చేసుకున్నాం, టపుల్ ఆపరేట్ చేసుకున్నాం, సెట్ ఆపరేట్ చేసాం. దీంట్లో డిసడ్వాంటేజ్ ఉంది, బట్ ద డిక్షనరీ దేని ద్వారా ఆపరేట్ చేస్తాను? ఏ గ్రూప్ ఆఫ్ కీ అండ్ వాల్యూ పేర్స్. ఏ గ్రూప్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్. గుర్తుపెట్టుకోండి బాగా. ఓన్లీ కీ కాదు, ఓన్లీ వాల్యూ కాదు. ఏ గ్రూప్ ఆఫ్ కీ వాల్యూ పేర్స్. ఇట్ ఈస్ ఎన్క్లోజ్డ్ బై ద కర్లీ బ్రాకెట్స్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ మనం డిస్కస్ చేసుకుంటుంది. ఇట్ ఈస్ లిస్ట్ గ్రూప్ ఆఫ్ వాల్యూస్ ఎన్క్లోజ్డ్ బై ద స్క్వేర్ బ్రాకెట్.
What is tuple? Group of values enclosed by the parenthesis. It is optional. What is set? Group of values enclosed by the curly braces. Up to here we discuss only for the value. Value వల్ల disadvantage ఉంది. దేని ద్వారా అడ్వాంటేజ్ ఉంది మనకి? Key and value. A group of key value pairs is called as a dictionary. It is enclosed by the curly braces. Now the data structure is called as a dictionary data structure. ఇది మన టాపిక్ ఏంటండి? The today's topic is called as a dictionary data structure. చాలా ఇంపార్టెంట్. ఇది లేని చేస్తాం మన ఇంటర్వ్యూలో బయటికి రావాలి. పక్కా దీనికి ఆన్సర్ చెప్పి రావాల్సిందే. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, వాట్ ఈస్ ద dictionary data structure? ఏం చెప్పుకుంటా డెఫినేషన్? దీని మన ప్రాపర్టీస్ ఉన్నాయి. మీకు కొన్ని ప్రాపర్టీస్ చెప్పాను. ప్రాపర్టీస్ లేదా ఏమంటా వాటిని మన ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్. ఏమైనా పర్లా, క్యారెక్టరిస్టిక్స్ లేదా ప్రాపర్టీస్ ఏమన్నా. వాట్ ఈస్ ద ఫస్ట్ ప్రాపర్టీ? ఏ గ్రూప్ ఆఫ్ ఏం కావాలి? ఏ గ్రూప్ ఆఫ్ కీ వాల్యూ పెయిర్స్. ఏ గ్రూప్ ఆఫ్ కీ వాల్యూ పెయిర్స్. ఈచ్ పెయిర్ separated by commas and enclosed by curly braces. Sir, set is also curly braces, but the set is curly braces only value. Okay, it is called a dictionary. Are you clear or not, all of you? Okay, and dictionaries are created by using a function, the DICT function. What is a dictionary? ఇప్పుడు డిక్షనరీ అంటే ఏమంటావు? కీ అండ్ వాల్యూ పెయిర్ ఉండాలి. సో దిస్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ దానికి ఎగ్జాంపుల్ ఇక్కడ రాసేద్దాం అప్పుడే మనం. ఓకేనా? ఫస్ట్ పాయింట్ ఎగ్జాంపుల్ అది. గ్రూప్ ఆఫ్ కీ వాల్యూ పెయిర్, ఈచ్ పెయిర్ సెపరేటెడ్ బై కామా ఎన్క్లోజ్డ్ బై ద. సో వాట్ ఈస్ కీ? వాట్ ఈస్ వాల్యూ? దీస్ ఆర్ ద కీస్, దీస్ ఆర్ ద వాల్యూస్. ఇలా అయినా మీకు ఏదో అది ఎగ్జాంపుల్ రాసుకుంటే వెళ్ళాలి. ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంటుంది, దాని మీద బార్ కోడ్ ఉంటుంది. బార్ కోడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ వాల్యూ. కీ అండ్ మీకు ఫోన్ నెంబర్ ఉంది, మీ ఫోన్ నెంబర్కి ఒక స్కానర్ ఉంటుంది, స్కానర్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ కీ. ఓకే, ఇలా డిఫరెంట్ గా ఉంటాయండి. అండ్ థర్డ్ వన్, ఆల్ ఎలిమెంట్స్ ఆర్ స్టోర్డ్ ఆర్డర్లీ. ఆల్ ఎలిమెంట్స్ ఆర్ స్టోర్డ్ ఆర్డర్లీ. ఓకే, బట్ ఇన్ ద సెట్ ఒకటి మాత్రమే అన్ఆర్డర్ అండి, మిగిలిన మొత్తం కూడా ఏమంటున్నావు? ఆర్డర్లీ. తర్వాత దీంట్లో కూడా ఇన్సర్షన్స్ ఆర్ అలౌడ్. దీంట్లో కూడా deletions are allowed. And the next one, heterogeneous. తెలుసు అందరికి ఐడియా ఉందిగా? వాట్ ఈస్ heterogeneous? Heterogeneous elements are allowed. And the next one, okay, duplication ఉంటుందా ఉండదా? Okay, now the dictionary DICT is a dynamic. What is dynamic? And the DICT is a mutable. What is mutable? ఐడియా ఉందా mutable అంటే ఏందో? వాట్ ఈస్ మ్యూటబుల్, వాట్ ఈస్ డైనమిక్ అండి. డైనమిక్ అంటే ఏం చేయాలి? దాని సైజ్ పెంచుకుంటూ తగ్గించుకోవాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డైనమిక్. ద సైజ్ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఉంటే దాన్ని ఏమంటున్నాం? డైనమిక్. సైజ్ ఫిక్స్డ్ గా ఉంటే దాన్ని ఏమంటున్నాం? స్టాటిక్. వాట్ ఈజ్ స్టాటిక్ అండ్ వాట్ ఈజ్ డైనమిక్? డైనమిక్ అంటే సైజ్ పెరగాలి తగ్గాలి. స్టాటిక్ అంటే సైజ్ ఏమవ్వాలి? ఫిక్స్. మీ మైండ్ సెట్ కూడా అంతే. మీ మైండ్ సెట్ మారుతూ ఉందనుకో, యు ఆర్ యాజ్ ఏ డైనమిక్. సేమ్ మైండ్ సెట్ ఉంది, యు ఆర్ యాజ్ ఏ స్టాటిక్. సో ద DICT లో అన్ని ఎలిమెంట్స్ ఆర్డర్ లో స్టోర్ అవుతాయి. ఇందులో ఇన్సర్షన్స్ ఎలా, డిలీషన్స్ ఎలా, హెట్రోజీనియస్ ఎలా, ఇట్ ఈస్ మ్యూటబుల్, ఇట్ ఈస్ డైనమిక్. అండ్ DICT, ఓకే, the DICT keys are not allowed. Duplicate keys are not allowed, but duplicate values are allowed. But the duplicate values are allowed. In list, duplicate values are allowed. In the tuple, duplicate values are allowed. But in set, duplicate values are not allowed. In case of dictionaries, okay, duplicate keys duplicate keys are no problem. Duplicate keys are not allowed, but duplicate values are allowed. ఇందులో JNTU లో మీకు డూప్లికేట్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుందా? ఉండదు. బ్యాంకులో మీకు డూప్లికేట్ అకౌంట్ నెంబర్ ఉంటుందా? ఇండియాలో డూప్లికేట్ ఆధార్ నెంబర్ ఉంటుందా? ఇండియాలో డూప్లికేట్ పాన్ నెంబర్ ఉంటుందా? డూప్లికేట్ ఫోన్ నెంబర్, ఒకే ఫోన్ నెంబర్ నాకు నీకు ఇద్దరికి ఇస్తారా కంపెనీ వాడు? ఒకే ఫ్లాట్ నెంబర్ ఇద్దరికి ఇస్తారా? ఒక పెద్ద బిల్డర్ ఇవ్వడం అలా. కాబట్టి డూప్లికేట్ కీస్ అనేవి నాట్ అలౌడ్, బట్ ద డూప్లికేట్ వాల్యూస్ ఆర్ అలౌడ్.
అండ్ ఇక్కడ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ లేదు. డిక్షనరీస్ డస్ నాట్ సపోర్ట్స్ ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ అనే మాట లేదు. ఇందులో ఏముంటది? ఇట్ సపోర్ట్స్ ఓన్లీ కీస్. ఈ 10 points లో ఎవరికైనా డౌట్ ఉన్నాయా చూసుకోండి ఒకసారి. హరిబరి లేదు, కంగారు లేదు, ఉరుకులు పరుగులు ఏం లేదండి. జాగ్రత్తగా మనకి అర్థమైందా లేదా? ఓకే. లిస్ట్ ఈజ్ వాల్యూ, tuple is value, set is value, string is value, but the only dictionary for key and value. How to creating a keys? How to creating a case? First point is a group of key and value pairs. The first point మన దగ్గర ఇక్కడ 11th point అయితే. The 11th point is called as a syntax. Okay. DICT declaration syntax. DICT declaration syntax. DICT name equal to list declaration ఏం చేసాం? value 1, value 2, value 3, ఓకేనా, value 4 and so on, value n. It is called as a list. అవునా కదా? అందరికి ఐడియా ఉంది కదా? a group of values enclosed by the, బట్ ఇక్కడ లిస్ట్ కాదు, ఇది డిక్షనరీ. ఏం చేయమంటున్నాడు? ఓకే, ఇట్ ఈస్ క్రియేటెడ్. ఏ బ్రాకెట్లు ఇవ్వాలి? కర్లీ బ్రాకెట్స్. ఏమి ఇవ్వాలి ఇక్కడ? కీ colon value 1 colon key colon value 2 key colon value 3 and so on, key okay colon value n. చూసుకోండి జాగ్రత్తగా. It is called as a dictionary. It is called as a key 1 colon value 1, key 2 colon value 2, key 3. ఇది రేపటి క్లాస్లో ఇంకా ఐడియా వస్తుంది, నో ప్రాబ్లం అండి. ఓకే, బట్ key n value n. అర్థమైందా లేదా సింటాక్స్? A group of key value pairs, each pair separated by comma enclosed by the curly bracket. Key and value. ఇప్పుడు 1 by 1 డిక్లేర్ చేద్దాం జాగ్రత్తగా. ఫస్ట్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నౌ ఏమనాలి మనం? ఫస్ట్ సింటాక్స్ అర్థమైంది అందరూ క్లియర్గా? అన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దామని కంగారు ఏం లేదు. వస్తాయి ఎగ్జాంపుల్ వైజ్ వస్తే మీకు క్లారిటీ వస్తాయి. వాళ్ళు ఇచ్చిన ప్రతి పాయింట్కి ఎగ్జాంపుల్ ఇద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? టు క్రియేట్ ఏ empty dictionary. To create an empty dictionary, the dictionary name is called D. మీ ఇష్టం ఏదో ఒక పేరు. empty dictionary. It is called the empty dictionary. దాంట్లో ఏమి రాయకపోతే వాటిని ఏమంటున్నా ఇక్కడ? empty. ఏమి లేకపోతే empty. ఓకే, the print of D ఏ టైప్ ఇది? the type of D. ఏ టైప్ అన్నాం ఇక్కడ మనం? this is the which type? ఏ టైపు? 7 ఇచ్చా. ఏ టైపు? 7.0 ఇచ్చా. ఏ టైపు? ఫ్లోట్ టైప్. దిస్ ఈజ్ ఎన్క్లోజ్డ్ బై ద వాల్యూ ఇచ్చా. ఏ టైపు? స్ట్రింగ్ టైప్. ఓకేనా? అండ్ ట్రూ అని ఇచ్చాం. ఏ టైపు? బూలియన్ టైప్. అండ్ ఇలా ఇచ్చాను. ఏ టైపు? లిస్ట్ టైప్. అండ్ ఇలా ఇచ్చుకున్నాం. ఏ టైప్ ఇప్పుడు? ట్రిపుల్ టైప్. అండ్ ఇలా ఇచ్చాను. ఏ టైపు? ఇలా ఇచ్చాను. ఏ టైపు? అండ్ ఇలా ఇచ్చాను. ఇప్పుడు ఏ టైపు? Dictionary or set up? Dictionary. It is called as an empty dictionary. అర్థమైందా లేదా? This process is called as a empty dictionary. Are you clear or not? To create a empty dictionary using ఏ వాడాలి ఇక్కడ? Using curly braces. And doubt ఉందా? And go to the second example. To create a empty dictionary using DICT function. దేని ద్వారా వాడమని చెప్తున్నాను ఇప్పుడు నేను? Using the DICT function. కర్లీ బ్రాసెస్ వద్దు. సెకండ్ ఆల్టర్నేటివ్ మీ ఇష్టం అండి. సెకండ్ ఆల్టర్నేటివ్ ఉంది, యూజ్ చేసుకోమని చెప్తున్నాం అంతే. సెకండ్ ఆల్టర్నేటివ్ ఉంది ఇక్కడ. ఏం చెప్తున్నాయి కానీ ఇక్కడ? యూజ్ చేసుకోమంటాం. ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్, ఓకే. టు క్రియేట్ ఎ డిక్షనరీ. ఓకే ఆర్ నాట్ ఆల్ ఆఫ్ యూ? అర్థమైందా లేదా? బోత్ ఆర్ సేమ్ రిజల్ట్, నో ప్రాబ్లం. యూజింగ్ కర్లీ బ్రాసెస్ ఆర్ యూజింగ్ DICT ఫంక్షన్. అండ్ థర్డ్ ఎగ్జాంపుల్, టు క్రియేట్ ఎ డిక్షనరీ విత్ ఎలిమెంట్స్ అండి. To create a dictionary, okay, with keys and values. To create a dictionary with keys and values. Key కావాలి, value కావాలి. Now, for example, మీరే రాద్దాం. To create a student dictionary. పెడదాం. ఏదో రాసే బదులు స్టూడెంట్ డిక్షనరీ రాద్దాం. Key and value. Student hall ticket number 101 లేదా 1901 is hall ticket number. Student hall ticket number 1902, student hall ticket number 1903.
Okay, this is the hall ticket number and student hall ticket number 1904. అంతేనా అవునా కదా 1904. ఇదేంటిది హాల్ టికెట్ నెంబర్ అండ్ వాడి యొక్క స్టూడెంట్ యొక్క నేమ్ ఈజ్ వాల్యూ. ద స్టూడెంట్ నేమ్ ఈజ్ రామ్. ఓకే, హాల్ టికెట్ నెంబర్ 190402. ద స్టూడెంట్ నేమ్ ఈజ్ సీత. అండ్ హాల్ టికెట్ నెంబర్ 1903. ద స్టూడెంట్ నేమ్ ఈజ్ వెంకట్. హాల్ టికెట్ నెంబర్ 1904. ద స్టూడెంట్ నేమ్ ఈజ్ శివ. ఓకే, అర్థమైందా లేదా క్లియర్ గా? ఓన్లీ వాల్యూ ఉన్నాయా, కీ అండ్ వాల్యూ ఉందా? కీ అండ్ వాల్యూ. ఓన్లీ వాల్యూ ఉంటే ఎలా ఉండేది మన దగ్గర? 1901, 1902, 1903, 1904. Indexing, 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 indexing. ఓకేనా? ఓన్లీ వాల్యూ అయితే అలా ఉండేది. లేదా ఓన్లీ వాల్యూ అయితే రామ్, సీత, వెంకట్, శివ ఉండేది. ఇప్పుడు ఏముంది మన దగ్గర? కీ ఉంది, వాల్యూ. ఇలా ఉండదు ఇప్పుడు డిక్షనరీ. దిస్ ఈజ్ అవర్ డిక్షనరీ. ఇట్ ఈస్ డివైడ్ ద 2 parts. కీ ఒక పార్ట్, వాల్యూ ఒక పార్ట్. కీ ఒక పార్ట్, వాల్యూ ఒక పార్ట్. కీ ఎంత? 1901. కీ ఎంత? 1902. కీ ఎంత? 1903. కీ ఎంత? 1904. వాటి యొక్క వాల్యూ ఎంత? రామ్, సీత, వెంకట్ అండ్ శివ. ఇలా ఉంటుంది. ఇంతకుముందు వేరు హైరార్కీ డయాగ్రామ్, ఇప్పుడు డయాగ్రామ్ వేరు. ఇంతకుముందు డయాగ్రామ్ ఇండెక్స్ బేస్డ్, ఇప్పుడు డయాగ్రామ్ దేని బేస్ ఏ ఉంటుంది మన దగ్గర ఇప్పుడు? కీ. ఇప్పుడు నేను డి ఆఫ్ 1902 అంట. ఏ వాల్యూ వస్తుంది ఇప్పుడు నాకు? డి ఆఫ్ 1902 యొక్క వాల్యూ ఎంత? సీత. డి ఆఫ్ 1902 యొక్క వాల్యూ ఎంత? జి ఆఫ్ 1904 యొక్క వాల్యూ ఎంత? ఆర్ యు క్లియర్? దట్ ఈస్ ద వాల్యూ. ఇది డిక్షనరీ. ఓకేనా? కీ అండ్ వాల్యూ చాలా యూజ్ ఉంటుంది ఇన్ ఫ్యూచర్ లో దీనివల్ల. డి ఆఫ్ 1901, డి ఆఫ్ 1902, డి ఆఫ్ 1903. ఇండైరెక్ట్ ఇండెక్స్ లాగానే, బట్ నాట్ ఇండెక్స్. ఇట్ ఈస్ కీ. డి ఆఫ్ 1904. Clear or not? This is called the key and value pair. To create a student dictionary with keys and values. ఇలానే కావాలి, రూల్ ఏం లేదండి. 4th example. To create ఒక కోర్స్ డిక్షనరీ పెడతాను నేను. కోర్స్ డిక్షనరీ మన ఇన్స్టిట్యూట్ ఉంది. మన ఇన్స్టిట్యూట్ ఆఫర్ చేసే కోర్సెస్ ఏంటి ఏందని విత్ కీ అండ్ వాల్యూ. 101 కోర్సు పైథాన్ అని ఇచ్చా ఫర్ ఎగ్జాంపుల్. నేను 102 కోర్సు సి లాంగ్వేజ్ అని ఇచ్చాను. ఓకే, 103 కోర్సు సిపిపి అని ఇచ్చాను. 104 కోర్సు జావా అని ఇచ్చాను. ఇప్పుడు ఏంటి? ఇప్పుడు నా దగ్గర కీ ఏంది? కోర్స్ ఐడి. కీ అనే దాన్ని ఏమన్నా ఇప్పుడు నేను? కోర్స్ ఐడి. అండ్ వాల్యూ అనేది ఏంది ఇక్కడ నా దగ్గర? కోర్స్ నేమ్. కోర్స్ ఐడి అండ్ కోర్స్ నేమ్. కోర్స్ ఐడి, కోర్స్ నేమ్ అండి. కోర్స్ ఐడి ఈజ్ 101 అండ్ ఓకే, నో ప్రాబ్లం. సరే సరే. కోర్స్ ఐడి డి ఆఫ్ 101. ఓకే, అలాంటప్పుడు డి కోడ్ ఎందుకు సార్? కోర్స్ డీటెయిల్స్. కొంచెం మంచిగా డి ఈజ్ నాట్ సూటబుల్. డి అని రాయాలని రూల్ ఏం లేదు అక్కడ. ద కోర్స్ డీటెయిల్స్. ఓకేనా? ఇలా కూడా పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టకూడదు. ద డి అని రూల్ ఏమి బట్టి పడదు. ఎప్పుడు డి అని కాదు అక్కడ. ఏదైనా మార్చచ్చు వేరియబుల్ నేమ్. సో ఇప్పుడు ఈ కోర్స్ డీటెయిల్స్ అనేది ఏ టైప్ మన దగ్గర? డిక్షనరీ టైప్. దాంట్లో కీ అండ్ వాల్యూ పేస్ టు క్రియేట్ ఏ కోర్స్ డిక్షనరీ విత్ కీస్ అండ్ వాల్యూ. కాదు, ఇక్కడ ఈ కీస్ ఏ టైప్? 101 key is integer type. 102 key is integer. 103 key is integer. 104 key is integer. All keys are same type. It is called the homogeneous keys. Keys are the same type unte vaatni emannavu to create a dictionary with homogeneous keys. Example చూడండి జాగ్రత్త ఎలా ఉంటుంది. To create a dictionary with homogeneous keys. Homogeneous keys. సో D ని అనుకోండి, గుర్తుపెట్టుకోవడానికి ఇబ్బంది ఎందుకంటే పెద్దగా రాయటం అనుకుంటే. అన్ని కీస్ ఏ టైప్ ఉన్నాయి ఇప్పుడు మీ దగ్గర? హోమోజీనియస్. ఆల్ కీస్ ఆర్ ఇంటీజర్. అలా కాదు సార్, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ అ డిక్షనరీ విత్ హెటరోజీనియస్, టు క్రియేట్ ఎ డిక్షనరీ నాట్ ద హోమోజీనియస్, హెటరోజీనియస్ కీస్. హెటరోజీనియస్ కావాలంటే ఏం చేయాలి? ఈ కీ ఇంటీజర్ కావాలి, ఈ కీ ఫ్లోట్ కావాలి, ఈ కీ అనేది స్ట్రింగ్ కావాలి. ఇప్పుడు కీ ఏమైంది చూడండి. ఈ కీ ఏ టైప్ అయింది మన దగ్గర? ఇంటీజర్ టైప్. ఈ కీ ఏ టైప్ అయింది? దాని వాల్యూ ఏ టైప్ ఉందా మనకు వద్దు. వాల్యూ ఇస్ స్ట్రింగ్, వాల్యూ ఏ టైప్ అవుతుంది. బట్ ఈ కీ ఏ టైప్? స్ట్రింగ్ టైప్. మళ్ళీ ఈ కీ ఏ టైప్? ఇంటీజర్.
టు క్రియేట్ ఎ డిక్షనరీ విత్ ఏమైంది మన దగ్గర హెట్రోజీనియస్ కీస్ క్లియర్ అన్నా ఓకేనా ఒకవేళ సార్ టు క్రియేట్ ఎ డిక్షనరీ విత్ డూప్లికేట్ కీస్ డూప్లికేట్ కీస్ ఎలవడా నాట్ ఎలవడా డూప్లికేట్ కీస్ పాయింట్ చెప్పా చూడండి ఇన్ డిక్షనరీస్ డూప్లికేట్ కీస్ ఆర్ నాట్ ఎలవడ్ డూప్లికేట్ వాల్యూస్ ఆర్ ముందు డూప్లికేట్ వాల్యూస్ దాకా పోవట్లేదు మనం డూప్లికేట్ కీస్ ఇద్దాం ఏమైతుంది డూప్లికేట్ కీ సార్ 102 సి ఇచ్చాను ఇదే 102 కి ఏఐ అని ఇస్తున్నా మరి 102 లో సి ఉంటుందా ఏఐ ఉంటుందా ఓకే డూప్లికేట్ కీ ఇచ్చా 103 ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మెషిన్ లెర్నింగ్ అని ఇచ్చా ఎంఎల్ ఇప్పుడు 102 లో 103 లో ఓల్డ్ వాల్యూస్ ఉంటాయా న్యూ వాల్యూస్ ఉంటాయా 2 సార్లు ఉంటాయా ఒక్కసారి ఉంటాయా డూప్లికేట్ కీ 102 కీ ఇక్కడ ఉంది 102 కీ ఇక్కడ ఉంది 102 లో ఓల్డ్ వాల్యూ పోతుందండి టు అసైన్ ద న్యూ వాల్యూ ఓకే టు అసైన్ ద న్యూ ఇట్ ఈస్ ఓన్లీ వన్ టైమే బట్ న్యూ వాల్యూ ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ వన్ టైమే న్యూ వాల్యూ వచ్చిందా లేదా డూప్లికేట్ కీస్ ఆర్ నాట్ అలౌడ్ 2 సార్లు పర్మిషన్ ఇవ్వదు ఓన్లీ వన్ టైం ఓకే మళ్ళీ ఒకసారి వినండి దీన్ని ఓకేనా డూప్లికేట్ వాల్యూస్ ఇస్తే మీకు అర్థమైంది ఓకే మరి డూప్లికేట్ వాల్యూస్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా డూప్లికేట్ కీస్ కాదండి మనకి ఏమన్నా ఇక్కడ డూప్లికేట్ వాల్యూస్ డూప్లికేట్ ఉండొచ్చు నో ప్రాబ్లం వాల్యూస్ డూప్లికేట్ అంటే ఎలా ఇది ఇస్ 108 దిస్ ఇస్ 109 అనుకోండి దీని వాల్యూ ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ డూప్లికేట్ వాల్యూ దీని వాల్యూ కూడా పైథాన్ దీని వాల్యూ జావా అంటే ఇప్పుడు మనకి 101 లో పైథాన్ ఉంది 108 లో పైథాన్ ఉంది 104 లో జావా ఉంది 109 లో జావా ఉంది అలౌడా నాట్ అలౌడా ఓకే అలౌడ్ ఇట్స్ అలౌడ్ డూప్లికేట్ వాల్యూస్ ఆర్ అలౌడ్ ఆల్ టికెట్ నెంబర్లు వేరువేరుగా ఉన్నాయి బట్ సేమ్ నేమ్ ఉంది ఓకేనా సేమ్ నేమ్ ఉంది ఆల్ టికెట్ నెంబర్ 109 లో ఆల్ టికెట్ నెంబర్ 101 లో పైథాన్ అనేవాడు ఉండు 108 లో కూడా ఉండండి పైథాన్ ఈ పేరు శ్రీనివాస్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈ పేరు కూడా శ్రీనివాస్ అనుకోండి ఇదే 108 శ్రీనివాస్ వాడే 101 శ్రీనివాస్ ఇదే 104 జావా ఇదే 109 జావా టు క్రియేట్ ఏ డిక్షనరీ విత్ డూప్లికేట్ keys and duplicate values ఎవరికైనా డౌట్ ఉందా 8 points clear or not all of you this is the process to create a duplicate keys and values and then next one to create a dictionary with mutability dictionary DICT mutable or immutable mutable అంటే ఏంది immutable అంటే ఏంది mutable అంటే ఏంది values can be changed it is the dictionary చూసుకోండి it is the dictionary original dictionary 101 102 103 and 104 this is for 102 అనుకుందాం 103 ఓకే ఇప్పుడు ఏమైతుంది d of 102 లో ఓకే ai ని ఇచ్చా మ్యూటబుల్ ఆర్ నాట్ మ్యూటబుల్ 102 లో ఉన్న వాల్యూ ఎంత c దగ్గర ఏం మార్చేస్తున్నా ఇప్పుడు నేను ai d of 103 లో ఉన్న వాల్యూ వేరే వాల్యూ ఉంది అక్కడ వాల్యూ మార్చి ఏం చేస్తున్నాను ఇక్కడ మెషిన్ లెర్నింగ్ దాని వాల్యూస్ ప్రింట్ ఆఫ్ ది వాల్యూస్ మారాయా లేదా చూడండి ఒకసారి వాల్యూస్ మారినాయా లేదా చెక్ చేయండి ఎందుకన్నా ఎందుకన్నా 103 ఓకే 102 ఏమైంది 102 ఆల్రెడీ ఏం వాల్యూ ఉంది సి ఉంది సి బై ఏమొచ్చింది మనకి మ్యూటబులా కాదు అది వాల్యూ చేంజ్ చేసాం కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ మ్యూటబిలిటీ వాల్యూ మార్చుకున్నాం 103 లో వాల్యూ మార్చాం సార్ ఒకవేళ d of 109 ఈజ్ 109 నీ దగ్గర ఉందా లేకపోతే ఇప్పుడు ఏమవుతుంది మరి ఎర్రరా న్యూగా యాడ్ అవుతుందా న్యూగా యాడ్ అవుతుంది ఎర్రర్ రాదండి it is added the new end of the dictionary ఏమైంది మనకి అది న్యూగా యాడ్ అయిపోయింది ఎర్రర్ రావడానికి ఛాన్స్ లేదు ఇక్కడ నో ఎర్రర్ టు యాడ్ న్యూ ఐటమ్ mutability what is mutability once we create a dictionary okay ఏమైతుంది dictionary the values can be changed it is called
డిక్షనరీ మ్యూటబిలిటీ. ఓకే, మ్యూటబిలిటీ ఈ ప్రాసెస్ ఏమంటున్నావు? ద ప్రాసెస్ కాల్డ్ డిక్షనరీ మ్యూటబిలిటీ. ఆర్ యు క్లియర్? ఎనీ డౌట్ ఇంతవరకు? ఓకేనమ్మా. డిక్షనరీలో మ్యూటబులా ఇమ్యూటబులా? ఇప్పుడు ఏమేమి మ్యూటబుల్? లిస్ట్ మ్యూటబులా ఇమ్యూటబులా? ఓకే, టుపుల్ మ్యూటబులా ఇమ్యూటబులా? సెట్ డిక్షనరీ అంటే 4 2 మ్యూటబుల్, 2 ఏమో ఇమ్యూటబుల్. మరి స్ట్రింగ్ is mutable or immutable? చూడండి, s equal to ram. ఓకే, s equal to ram. ఎలా ram అనేది? దిస్ ఈజ్ s. RAM. s is ram. 0 1 2 -1 -2 -3. s of 0 లో ఏముందండి? ఇక్కడ r ఉంది. ఇప్పుడు s of 0 లో వాట్ ఈజ్ s ఏంది ఇక్కడ? ram. s of 0 లో రామ్ ఆర్ ఉంది కదా, దాన్ని ఇప్పుడు శామ్ పెడదామని ట్రై చేశా. అయితే ఏమైంది? మ్యూటబులా ఇమ్యూటబులా? ఒప్పుకుంటే మ్యూటబుల్ అయ్యేది, చేంజింగ్ ఒప్పుకుంటే మ్యూటబుల్ అయ్యేది. చేంజింగ్ ఒప్పుకోవాలి, దాన్ని ఏమంటున్నావు? ఇమ్యూటబుల్. కంపల్సరీగా మైండ్ లో ఉండాలి. మ్యూటబుల్ ఇమ్యూటబుల్. వితౌట్ మ్యూటబుల్ ఇమ్యూటబుల్ క్వశ్చన్ లేకుండా ఎంట్రీ ఉండదండి. 100% క్వశ్చన్ ఉంటుంది. వాట్ ఆర్ మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్? వాట్ ఆర్ మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్? మ్యూటబుల్ ఆబ్జెక్ట్స్ ఇన్ పైథాన్ క్వశ్చన్ ఇది. What are immutable objects in Python? What are mutable objects in? What are immutable objects in Python? Okay, ఇవి కంపల్సరీగా ఇంటర్వ్యూ క్వశ్చన్. What are mutable objects? లిస్ట్, డిక్షనరీ. ఓకేనా? ఇవి రెండు మ్యూటబుల్. ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్: ఇంటీజర్ ఇమ్యూటబుల్, ఫ్లోట్ ఈజ్ ఇమ్యూటబుల్, స్ట్రింగ్ ఈజ్ ఇమ్యూటబుల్, కాంప్లెక్స్ ఈజ్ ఇమ్యూటబుల్, బూలియన్ ఈజ్ ఇమ్యూటబుల్, టుపుల్ ఈజ్ ఇమ్యూటబుల్, సెట్ ఈజ్ ఇమ్యూటబుల్. రాసుకున్నాను, ఆలోచన ఒక్కలకి రావట్లా. ఇంటర్వ్యూ అన్నా కూడా రైటా? వాట్ ఆర్ ఇమ్యూటబుల్ ఆబ్జెక్ట్స్, వాట్ ఆర్ మ్యూటబుల్ తర్వాత మాట్లాడాలి. వదిలేసాను, ఇప్పుడు కంప్లీట్ అని ట్రై చేస్తాను ఇది కూడా. ఓకేనా? రైట్, దిస్ ఈస్ ద ప్రాసెస్ ఫర్ మ్యూటబుల్ అండ్ ఇమ్యూటబుల్. క్లియర్ నాట్ ఆల్ ఆఫ్ ఇంతవరకు? నౌ ద నెక్స్ట్ వన్, బిల్ట్ ఇన్ ఫంక్షన్స్. బిల్ట్ ఇన్ ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్ ఇన్ డిక్షనరీస్. ఏమేమి మన దగ్గర ఉన్నాయి? కామన్గా ఏమేమి ఉంటాయి మన దగ్గర? కామన్గా ఏమేమి ఉన్నాయండి? వన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ లెంత్ ఫంక్షన్, సెకండ్ వన్ ఈజ్ కాల్డ్ మ్యాక్స్ ఫంక్షన్, థర్డ్ వన్ ఈజ్ ఏ మిన్ ఫంక్షన్, ఫోర్త్ వన్ ఈజ్ సమ్ ఫంక్షన్. ఓకేనా? ఫిఫ్త్ వన్ ఈజ్ సెట్ డిఫాల్ట్ ఫంక్షన్, అండ్ సిక్స్త్ వన్ ఈజ్ అప్డేట్. అన్న ఎప్పుడు యాడ్ ఉండదు అన్న, అక్కడ యాడ్ ఉంది, ఇక్కడ యాడ్ ఉండదు. ఓకేనా? సెట్ డిఫాల్ట్ ఐటమ్ యాడ్ చేయాలంటే సెట్ డిఫాల్ట్, ఐటమ్ యాడ్ చేయాలంటే అప్డేట్. And removing for pop, and removing for the pop item, and clear. These are the different functions. 11th for copy function, 12th for get function, and 13th one for keys function, and the 14th one is the values function, 15th one for the items function, 16th one is called as a from keys function. Ila and there are 16 functions. లెంత్, మ్యాక్స్, మిన్, సమ్. సెట్ డిఫాల్ట్, అప్డేట్, రెండు ఇన్సర్షన్స్. సెట్ డిఫాల్ట్ అండ్ అప్డేట్, ఈ టూ ఫంక్షన్స్ ఏ పాయింట్ వాడుకుంటాం మన ఇక్కడ? ఇన్సర్షన్. దీస్ ఫంక్షన్స్ ఫర్ డిలీషన్. పాప్ ఐటమ్ క్లియర్ ఫర్ డిలీషన్. కాపీ తెలిసిందే. గెట్ ద వాల్యూ, కీస్, వాల్యూస్, ఐటమ్స్ ఫ్రమ్ కీస్. ఈ 16 ఫంక్షన్స్ రేపు డిస్కస్ చేద్దాం. క్లియర్? ఇంతవరకు ప్రాక్టీస్ చేసుకున్న అందరూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మనం చెప్పిన మ్యూటబుల్, ఇమ్యూటబుల్ ఈ కాన్సెప్ట్స్ అన్ని ప్రాక్టీస్ చేసుకుంటే ఈ ఫంక్షన్స్ రేపటి క్లాస్లో డిస్కస్ చేద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. సీ యూ టుమారో. బాయ్.